ఏపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. వివరాలకు వెళ్తే తలుపుల మండలంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పాల్గొని కూటమి ప్రభుత్వం రావడం 100 రోజులు అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలకు వివరించారు. ఇది మంచి ప్రభుత్వం కరపత్రాన్ని ప్రజలకు అందజేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. అనంతరం తలుపుల మండలంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజావేదికలో పాల్గొని ప్రజలతో మమేకం కావడానికి వస్తున్నటువంటి ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ లేచి గట్టిగా చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ మన ఈరోజు తలుపుల మండలానికి 100 రోజుల పరిపాలనపై, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడానికి వస్తున్నటువంటి గౌరవనీయులు మన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి శాసనసభ్యుల వారి ద్వారా మనకు ఈ ప్రజావేదిక కార్యక్రమం అనేది నిర్వహింపబడుతున్నది. ముఖ్యంగా ఈ 100 రోజుల పరిపాలనలో మన నియోజకవర్గంలో తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి ద్వారా మనందరము ఈరోజు ప్రజావేదిక ద్వారా అందరూ కూడా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి గట్టిగా తప్పట్లు పెట్టి సభాముఖంగా అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన పంచాయతీరాజ్ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 2వ రోజున తలుపుల మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మండల అధికారులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచరులకి, కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా తలుపుల మండలంలో వచ్చినటువంటి సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మామూలుగా తలుపుల మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనే పులివెందులున్నా, భూస్వామ్య వ్యవస్థ పెద్ద ఎత్తునున్నా ఎప్పుడు కూడా అధికార మదంతో ఎవరైనా పెచ్చరిల్లిపోతే వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఓటర్లు ఉండేటువంటి మండలం ఇది. అందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతా ఉంటాం తలుపుల మండలం ఓటర్లను చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు. దీనికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో కేవలం తలుపుల మండలమో, కదిరి నియోజకవర్గమో కాకుండా రాష్ట్రం యావత్తులో కూడా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే కూటమి ప్రభుత్వము, కూటమి ఆ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి, ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అన్నాడు కానీ ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఇది ఈ కూటమి మీకిచ్చినటువంటి హామీలు అధికారం రాగానే ఖజానాను చూస్తే ఖాళీ. గత ప్రభుత్వం, గత పాలకులు ఏ డబ్బులు ఎందుకు వాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అన్ని డబ్బులు కూడా కొట్టేసేటువంటి కార్యక్రమాలు అంటే జగనన్న మద్యం పాలసీ, అదేవిధంగా నాడు నేడు పేరు మీద ఆ స్కూళ్లకు 100 రూపాయలు చేస్తే 200 రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇసుక పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వెలసి రాష్ట్ర ఖజానాకు చిల్లుబడి ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువతీ యువకులు పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు ఎన్నికల సందర్భంగా ఆ కూటమితో పాటు నడిచి కూటమి విజయానికి దోహదపడినారు. వాళ్ళ బాధను అర్థం చేసుకున్నటువంటి సహృదయ ప్రభుత్వము, సహృదయమైన తరిగిపోతే
లేదంటే గదిలో ఎవరైనా చిన్న చితిక వాళ్ళు ఉంటే, లేదు ఈ ప్రాంతం నుంచి రైతాంగం ఎవరైనా ఊర్లోకి పోతే 5 రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా, 5 రూపాయలకే టిఫిన్ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా. అటువంటి అన్నా క్యాంటీన్లని పేదవాళ్ళు ఆకలికి ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్లని మూత వేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే, అధికారం వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, ఈ మంచి ప్రభుత్వానికే దక్కుతుందని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను. 1వ తారీఖు మామూలుగా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, పాపం జీతం ఎప్పుడు వస్తుందో తెలు. అయ్యవారులు అయితే మామూలుగా బ్యాంకులో లోన్ తెచ్చుకుని రియల్ ఎస్టేట్ కూడా చేసుకునేవాళ్ళు, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని, లేదంటే కార్లు కొనుక్కునేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళు డబ్బు కట్టకపోతే వాళ్ళ సిబిల్ చెడిపోతుంది, కానీ పాపం వీళ్ళు డబ్బులు కడతానే కూడా కట్టేటువంటి జీతం జగన్మోహన్ రెడ్డి టయానికి వీళ్ళ సిబిల్ చెడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఏదైనా లోన్ కావాలంటే సరే జీతం అయితే 1వ తారీఖు ఎప్పుడు వస్తుందో తెలియదు. 3వ తారీఖు జీతం రాకుండా ఏదైనా లోన్ తీసుకుందామంటే కూడా బ్యాంకర్ల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్ని ఈ రోజు అధిగమిస్తూ 1వ తారీఖు కంచెనగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ తలుపుల మండలంలో మీరు ఒకసారి గమనిస్తే బట్టేపల్లిలో తాగునీటి అద్దడి ఉంది. అదే రకంగా రహదారి నిర్మాణం కూడా అరకొరగా జరిగినటువంటి పరిస్థితులు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో క్లియర్ చేసి వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా దానికి అనుమతులు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నాం. తద్వారా ఈ రోడ్డు కార్యక్రమం ఏదైతే ఉందో రోడ్డుకి నిర్మించేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాగునీటి అద్దడి తీవ్రంగా ఉన్నటువంటి పట్టణపల్లిలో కావచ్చు, లెక్క సముద్రంలో కావచ్చు బోర్లు వేయించినాం. వచ్చే రోజుల్లో ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తాం. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. అంతేకాకుండా గత ఎన్నికల సందర్భంగా ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఎస్సీ ఎస్టీ కాలనీలో పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ గా పూర్తి స్థాయిలో రోడ్లు గాని, డ్రైనేజెస్ గాని, తాగునీటి అవసరం గాని తీర్చుతామని చెప్పేసి మీకు హామీ ఇచ్చినాం. ఇచ్చినటువంటి హామీ మేరకి అందరికీ కూడా ఏపీ పీఓ కూడా మేము సూచనలు ఇచ్చినాం. మాకు పూర్తి స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీలు కావచ్చు, ఎస్టీ కాలనీలు కావచ్చు, దానికి పూర్తిగా పైలట్ ప్రాజెక్ట్ కింద డిపిఆర్ రెడీ చేసి ఇవ్వమని చెప్పాం. అది కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. మనకేమో వర్షాభావ పరిస్థితులు, మనకు వర్షం తక్కువ ఉంది. విజయవాడలో ఏదైతే వరదలు వచ్చినటువంటి సందర్భంగా ఇందాక సోదరుడు చెప్తాడు, గత ముఖ్యమంత్రి పరదాల మాటన కేవలం బస్సుల్లో ఎప్పుడైనా అరకొర వస్తే గాలి వాడు బస్సుల్లో కాదాయన, ఏదైనా బస్సులో పోవాల్సిన పరిస్థితి వస్తే కూడా రోడ్డు ఆ పక్క ఈ పక్క పరదాలు కట్టి మరిగిపోయినాడు. రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రైతాంగం 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే ఆ రైతాంగాన్ని 5 సంవత్సరాల పాటు కూడా రోడ్డు మీద నిరాహార దీక్షలు చేసేటువంటి విధంగా ఆలోచన చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే, వస్తూనే పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఏదైతే జీవనాడిగా ఈ రాష్ట్రానికి పోలవరం ఉండబోతుందో